అందరికీ నమస్కారం. హెచ్ఎంఈ గ్రామ్ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచ్లో దక్షిణ భారత భాషల రికార్డింగ్ మేనేజరు సలహాదారులుగా వ్యవహరించిన కీర్తిశేషులు శ్రీ పుట్టా మంగపతి గారి ద్వితీయ పుత్రికను నేను. నా పేరు హేమంత్ లక్ష్మి. చెన్నైలో ఉంటున్నాం. దర్శక పితామహ కీర్తిశేషులు శ్రీ హెచ్ఎం రెడ్డి గారు 1951లో నిర్మించిన నిర్దోషి చిత్రానికి మా తండ్రి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించి ఒక చిన్న పాత్ర ధరించారు. ఆ చిత్రానికి సంగీత దర్శకులు శ్రీ ఘంటసాల గారు మరియు శ్రీ హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు. అలా మా నాన్నగారికి ఘంటసాల గారితో పరిచయం అయ్యి అది దినదినాభివృద్ధి చెందింది. మా నాన్నగారు హెచ్ఎంవి కంపెనీ చెన్నై బ్రాంచ్లో దక్షిణ భారత భాషల రికార్డింగ్ మేనేజర్గా చేరగానే ఘంటసాల గారి చేత అనేక భక్తి గీతాలు, ఇతర వైవిధ్య గీతాలు పాడించి గ్రామ్ఫోన్ రికార్డులుగా తేవాలనుకున్నారు. ఆకాశవాణిలో ఘంటసాల గారి భక్తి గీతం ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా గానం చేసింది మా నాన్నగారు విన్నారట. ఒకసారి మా నాన్నగారు కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ హెచ్ఎంవి కంపెనీ డీలర్ గిరి అండ్ కోకు వెళ్ళినప్పుడు ఆ డీలర్ చాలామంది ఘంటసాల గారు పాడిన ఏడుకొండల స్వామి పాట గ్రామ్ఫోన్ రికార్డుగా వచ్చిందా అని అడుగుతున్నారట అన్నారు. పాటకు డిమాండ్ ఉన్నది కాబట్టి తప్పకుండా గ్రామ్ఫోన్ రికార్డుగా విడుదల చేస్తాము అన్నారట. గ్రామ్ఫోన్ రికార్డుగా తీసుకురావాలి అనుకుని బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఆల్ఫ్రెడ్ తంగయ్య గారితో సంప్రదిస్తే, అవునండి, ఆ మధ్య నేను కూడా కాకినాడకు వెళ్ళినప్పుడు మన డీలర్ గిరి అండ్ కో వారు చాలామంది ఏడుకొండల స్వామి పాట గ్రామ్ఫోన్ రికార్డుగా వచ్చిందా అని అడుగుతున్నారట అనగానే పాటకు డిమాండ్ ఉన్నది కాబట్టి రికార్డుగా విడుదల చేయాలని తీర్మానించుకున్నారు. ఆ తదుపరి మా నాన్నగారు ఆకాశవాణి వారికి పర్మిషన్ కోసం ఉత్తరం రాస్తే వారు మాకేమీ అభ్యంతరం లేదని సమాధానం ఇచ్చారట. వెంటనే ఆ పాట రచించిన కవిగారు శ్రీ రావులపర్తి భద్రరాజు గారిని చెన్నై పిలిపించి గ్రామ్ఫోన్ రికార్డుకు రెండో వైపుకు తగిన పాట రాయమంటే దానికి కవిగారు మీరే ఆలోచించి చెప్పండి ఎలా రాయాలో అన్నారట. అప్పుడు నాన్నగారు ఆలోచించి ఆ సన్నివేశాన్ని ఇలా చెప్పారు. భక్తుడు ఏడుకొండలు ఎక్కుతూ ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని పాడుకుంటూ గర్భగుడి వద్దకు వచ్చాడు. తెర వేసి ఉన్నది. కాసేపటికి తెర తీశారు. స్వామివారి దివ్య మంగళ రూపం కనబడగానే ఉన్మత్తుడై 2 చేతులు పైకెత్తి నమో వెంకటేశ అని కేకపెట్టాడు. ఈ సన్నివేశం ఆధారంగా నమో వెంకటేశతో ప్రారంభించి రచన చేయండి అనగానే కవిగారు మురిసిపోయి చక్కని పదాలతో పాట పూరించారు. ఘంటసాల గారు ఏడుకొండల స్వామి పాటను ఆకాశవాణిలో పాడిన దానికి కొన్ని మార్పులు చేసి పాడారట. 1958లో గ్రామ్ఫోన్ రికార్డుగా విడుదలయ్యి అమ్మకాలలో చరిత్ర సృష్టించడమే కాక హెచ్ఎంవి కంపెనీ వారి డీలర్స్ కూడా వేల రూపాయలు ఆ రోజుల్లో లాభాలు ఆర్జించారట. ఈ పాట ప్రతి దేవాలయంలోనూ, సినిమా హాలులో, హోటల్స్లో, షాప్స్లో వినిపించేది. ఈ పాటలు యాచకులు పాడి నలుగురు వేసిన ధర్మంతో జీవించారు. 67 సంవత్సరాల క్రిందటి ఈ భక్తి గీతం ఈనాటికి వినబడుతూనే ఉన్నది. ఈ 2 పాటలు అధిక ప్రజాదరణ పొందినందుకు మా నాన్నగారు ఎప్పుడూ సంతోషపడుతూ ఉండేవారు. ఈ పాట తెర వెనుక జరిగిన విషయాలు మా నాన్నగారు చెప్పినవి శ్రోతలతో పంచుకునే మహాభాగ్యం నాకు కల్పించిన ఇంటర్నేషనల్ ఘంటసాల మ్యూజిక్ హెరిటేజ్ ఫోరం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Thank you. Please like, share and subscribe.